నా పేరు తుమ్ము లక్ష్మీరాజ్, ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్, జనసేన పార్టీ, విజయనగరం జిల్లా, తెల్లిమర్రి నియోజకవర్గం. ఈరోజు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటంటే అంబటి రాంబాబులో ఉంది పరిస్థితి. అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అంబటి రాంబాబు గారు తొత్తు అర్థం అవ్వట్లేదు. కానీ ఆయన కోసం ఆయన ఆడిన 2 బూతులే కదా, దాన్ని సన్మానం చేయండి అంటున్నాడంటే ఎవరు ఎలా దిగజారో తెలియట్లేదు. ఈరోజు ఖచ్చితంగా నెయ్యి విషయంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేస్తూ కల్తీ నెయ్యిని ఉపయోగించారో ఇది నిజం. ఖచ్చితంగా డిసిసిబి ఇచ్చిన నివేదికలో కానీ, రిపోర్ట్లో కానీ, లేకపోతే సిట్ ఇచ్చిన నివేదికలో కానీ అది రసాయనాలు కలిసిన నెయ్యి, సింథటిక్ నెయ్యి అని క్లియర్గా ఉంది. దాన్ని కప్పిపుచ్చడం కోసం అంబటి రాంబాబు అనే వ్యక్తిని బయట తీసుకొచ్చి అతనితో నాటకాలు ఆడిస్తున్నారు. ఈ నాటకాలు ప్రజలు చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు కూడా. ఎందుకంటే మీరు పాలించినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిని, మీరు దిగిపోయినా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతింటే అయితే రాష్ట్రంలో హిందువులు ఉండాలా ఉండకూడదా? ఈ ఒక్క మాట సమాధానం చెప్పండి. ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని క్షమాపణ చెప్పండి, మాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని అంటున్నారు. ఎక్కడిచ్చిందో మీరు చూపించండి, అప్పుడు క్షమాపణ ఎవరికి ఏ విధంగా చెప్తారో ప్రజలు చెప్తారు. నిజంగా మీకు చెప్పు దెబ్బలు తిన టైం దగ్గర పడింది కనుక ఇలాంటి ప్రగల్భాలు మీరు పలుకుతున్నారు. ఈరోజు ఇది వీకెండ్ సీఎంగా అప్పుడు పనిచేసి ఈరోజు వీకెండ్ పొలిటీషియన్గా ఇప్పుడు పనిచేయడం కోసం ఈరోజు గురువారం, ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయే బెంగళూరుకి వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే దాన్ని మీరు బలంగా తీసుకుంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి క్రికెట్ మ్యాచ్ టీం లీడర్స్ అంటే 11 మంది ఆయన వెనకతలు ఉంటే ఆ 11 మందితో అసెంబ్లీకి వెళ్ళడు, అసెంబ్లీలో ఎటువంటి చర్చలు చేయడు. ఈ రోజు నిజంగా ఆయన చర్చిస్తుంటే అదే లడ్డు కోసం అసెంబ్లీలో మాట్లాడొచ్చు, కానీ మాట్లాడు, ఎటువంటి చర్చలకి పాల్గొనడు. కానీ ఆయనకి ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ కావాలి, ఎమ్మెల్యేగా ఆయన యొక్క వేతనాలు ఆయనకు కావాలి. ఇలాంటి క్రికెట్ టీం లీడర్ని పట్టుకొని వీళ్ళందరూ కూడా ఎప్పుడు బూతులు తప్ప ఎప్పుడు మంచి మాటలు మాట్లాడరు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ బూతులు ఎలా వినిపిస్తాయో వర్ణమాలలా వినిపిస్తాయి. అందుకంటే ఆయనకి పక్కన పేరు నాని, అలాగే ఇంకో నాని, కొడాలి నాని, అలాగే వంశీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా పక్క నుండి నిరంతరం బూతులే మాట్లాడితే ఆయనకి ఆ బూతులు, అందుకంటే ఆయన కూడా తల్లికి గౌరవం ఎవరు, మిగతా వాళ్ళు కూడా తల్లికి గౌరవం అనుకుని ఆ బూతులకి ఆయన అలవాటు పడిపోయిన తర్వాత 2 మాటలు మాట్లాడాడు, దానికి మీరు సన్మానం చేయండి అంటున్నారు. ఇంకోటి, ఈ రోజు ఫ్లెక్సీ విషయం కోసం ఈ అంబటి రాంబాబు గారు ఆంబోతులో కారు వేసుకుని బయటకు వెళ్ళారు. మీకు తప్పు జరిగింది అని చెప్పిన ఫ్లెక్సీకే మీకు అంత బాధ అనిపిస్తే మీరు సిద్ధం సభలో ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆయనది, అలాగే మేమందరం దైవంగా భావించే మా యొక్క దైవం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క బొమ్మలు తయారు చేసి వాళ్ళని ఒక గంజా బ్యాచ్తో అవమానించినప్పుడు మేమెలా ఫీల్ అవ్వాలి, మేమెలా మా మనోభావాలు ఎలా దెబ్బతినాలి? మీరు చేసిన తప్పుడు ప్రజలు గుర్తించారని భయంతో మీరు ఎన్నో రాజకీయాలు చేస్తే మేము మాత్రం ఆ రోజు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, ఎవరు సిద్ధమా అని మేము వదిలేబట్టే ఈరోజు మీరు 11కి నామాలు పడిపోయి ఇంకా మీకు సిగ్గు లేదు, మీకు బుద్ధి రాలేదు. మీరేమో అంబటి రాంబాబుకి సన్మానం చేయండి అంటున్నారు. దేనికి సన్మానం చేయాలి? ఒక మైనర్ బాలుడు చనిపోతే ఆయనకు వచ్చిన డబ్బులు కూడా సగం డబ్బులు తినేసిన వాడికా మేము ఈరోజు రాష్ట్రపతి సన్మానం చేయాలి? మీరు ఎలాంటి వెధవలన్స్ అంటే స్వయాన మీ చెల్లి శర్మిల పసుపు చీర కట్టుకున్నా సరే ఆవిడ మీద కొన్ని మీడియా సంస్థలతో రాతలు రాయించిన వక్ర బుద్ధి కలిగిన వాళ్ళు మీరు సంస్కారం కోసం మాట్లాడుతున్నారు. సంస్కారం లేదంటున్నారు. సంస్కారం లేనిది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికే. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, గ్రామీణ అభివృద్ధి కోసం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. అలాగే ఉపాధి కల్పించడానికి, యువతకి ఉపాధి కల్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు దృష్టి పెట్టారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయో అని ఒక అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి కుల రాజకీయాన్ని మొదలుపెట్టి మీరు కుల రాజకీయాన్ని జనాల్లోకి రుద్దడానికి కోసం ఆయన టైగర్ అంటున్నారు. టైగర్లు అంటే జంతువులకి మనుషుల్లో ఏం పని అని నేను అడుగుతున్నాను. ఆయన టైగర్ అయితే అడవిలో ఉండమనండి, ఆయనలా ఉండే జంతువులతో తిరగమనండి, అంతేగాని మనుషులు తిరిగే ప్రదేశంలో జంతువులు తిరగకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. సంస్కారం ఉన్న వ్యక్తి అంటున్నాడు కనుక ఆ సంస్కారానికి అర్థం ఆయన చెప్పాలి. అలాగే ఈ రోజు సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో, డిసిసిబి ఏదైతే నివేదిక ఇచ్చిందో తిరిగే ప్రదేశంలో జంతువులు తిరగకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి.
సంస్కారం ఉన్న వ్యక్తి అంటున్నాడు కనుక ఆ సంస్కారానికి అర్థం ఆయన చెప్పాలి. అలాగే ఈ రోజు సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో, డిసిసిబి ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి ఎవరు బలి అవుతారో, ఎవరు దాని యొక్క చర్యలకి అర్హులు అవుతారో అది సిబిఐ తెలుస్తుంది. దాన్ని మీరు గాబరా పడొద్దు. అలాగే దాన్ని మీరు సైడ్ ట్రాక్ చేయడం కోసం ఇంకొక ఆంబోతులు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దొద్దని